శ్రావణి కాజు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గోబీ 65 ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం నేను కాలీఫ్లవర్ని ఇలాగ పోసుకుని వాటర్ పోసుకొని పొయ్యి వెలిగించుకొని ఉప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు కొంచెం వేసుకున్నామండి, 1 టేబుల్ స్పూన్. ఇది కూడా ఇవి ఒక బాయిల్ వచ్చే వరకు, అంటే ఇవంతా నీట్గా బాయిల్ అయిపోయే వరకు మనం దీన్ని గ్యాస్ మీద ఉంచుకోవాలి. ఇట్లా ఈ విధంగా అయ్యేంత వరకు మనం పెట్టుకోవాలండి స్టవ్ మీద. ఇప్పుడు మనం ఆఫ్ చేసేద్దాం. ఇట్లా మనం ఫిల్టర్ చేసుకోవాలండి దీన్ని. 1/2 కప్పు మైదా వేయాలండి. ఇప్పుడు మనం దీన్ని తయారు చేసే విధానం చూద్దాం. 1/2 కప్ మైదా వేసుకుందామండి. బియ్యం పిండి అండి 2 టేబుల్ స్పూన్స్ చాలు మనకి. 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ కారం అండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, 2 టేబుల్ స్పూన్స్ టొమాటో కెచప్ అండి, ఇలా మిక్స్ చేసుకున్నామండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పట్టింది. దీన్ని ఇంతకంటే తక్కువే పట్టచ్చు మీకు. ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇట్లా వదులుకోవాలండి క్యాలీఫ్లవర్స్ని. చూసారు కదండి, నెమ్మదిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది ఇది. అంతేనండి, టేస్టీగా క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ. అంతేనండి, గోబీ 65 రెడీ. అంతేనండి, గోబీ 65 రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.